అసలు ఏమన్నాయి ఇవన్నీ ప్లేట్స్ అన్నీ ఆ బియ్యం డ్రమ్లో పెట్టేసాను. రైస్ మూటలు ఎన్ని కారం డబ్బాలు, రైస్ మూటలు, స్టోర్ రైసు, అదంతా కారం, ఇదంతా కారం. ఇవేమో మావి దంపుడు రైస్. ఇవి ఆ టిన్నులో పోసాక మిగిలి అవి ఈ టిన్లో పెట్టుకుంటాం మేము. నేను యాని అది ఒక 10 kgs తెచ్చుకుని పెట్టుకుంటాను. ఆ టిన్లో పోస్తాను అన్నమాట. ఇటు చూడు అందులో ఏమన్నా ఇది ఈ టిన్లో పోస్తాను నేను. అయిపోయినట్టున్నాడు కూడా. ఇది వాటర్. ఇంకా మిగిలిన ఎదుగుదల పోసేస్తాను. ఇవి మేము బ్రౌన్ రైస్ తింటాము. మళ్ళీ మా వారు వచ్చాక దీనిలో రైస్ ఉంటాయి. ఆయనకి ఆ రైసు. కొంచెం చూపించు. రాత్రి 2 వస్తాయి. సరిపోద్దా? ఇంకోటి నాకోటే ఏమొచ్చింది? ఇంకొకటి కొంచెం పిండి పిసుకనా? రాత్రి పిసికింది ఇది ఉంది. కొంచెం పిండి పిసికితే చెరొక 2 వస్తాయి. అయితే కొంచెం ఇది ఇక్కడ పెట్టేసి ఫ్రెష్గా కలుపుతా. గోధుమ పిండి అయిపోయింది. ఇది తీసి డబ్బాలో వేసుకోవడానికి కూడా సరే ఎలా ఉన్నది అలా కట్టేసి. అమ్మో ఈ ముళ్ళు ఏంటో టైం అయిపోతుంది చర్చ్కి ఒక పక్క. కొంచెం సాల్ట్ వేస్తాను. ఏదో చిన్నగా చెరొక 2 చపాతీలకు వస్తే చాలు. దీనిలో పాలు పోసుకొని చపాతీ చేసుకుంటే ఎంత స్మూత్గా ఉంటుందో. ఇప్పుడు 4 చపాతీలు వస్తాయి. అయిపోతుందా? ఇంకొక 4 చపాతీలు చేసేస్తే టైం అయిపోతుంది. అసలు వీడియోలు చేసుకుంటా కూర్చుంటే చర్చిలకు వెళ్ళలేము. ఎంత ఏంటి ఇంకా గోధుమ పిండి? చిన్న పిల్లవా? ఆ గోధుమ పిండి తీసుకొని తింటున్నావు? నేను తింటా, బరాబర్ చేసుకొనైనా తింటా. నేను దేవానందమే. ఏం బాగుంటుంది ఆ పిండి? మీరు చిన్నప్పుడు ఏం తింటారా పిండి? తినలేదమ్మా. కానీ మేము తింటాం. మేము చాక్ పీసులు తిన్నాం, స్లేట్ పెన్సిల్ తిన్నాం. స్లేట్ పెన్సిల్స్ మేము తిన్నాం. మరే ఏం తినలేనో చెప్తూ 5 తిన్నాం లేక 2 తినలే. కానీ నేను తింటాం. స్లేట్ పెన్సిల్ తిందంట. మళ్ళీ నాకు చిన్నతనం గుర్తు చేస్తుంది. ఏంటో అందరూ స్లేట్ పెన్సిల్ ఓకే. కాలుస్తావా? రా మరి కాల్చేద్దు కానీ రా. పేట ఇదే, దీని మీద వేసి రుద్దేస్తా. ఈ బాటిల్స్ తెప్పించుకుంటే హాయిగా ఉంది. డబ్బాలు కొనుక్కునే కడుక్కునే పర్లేదు అనమాట. ఈ చక్కగా యూజ్ అండ్ త్రో లాగా
ఆయిల్ అయిపోయిన వెంటనే పడేయచ్చు, లేకపోతే డబ్బాలు కొని అవి రుద్ది రుద్ది సాగుకొస్తుంది. ఆడవాళ్ళకి ఏం కావాలో తయారు చేసేవాళ్ళు మగవాళ్ళు బాగా తెలుసు. ఇలాంటి సుఖపడిపోయే పనులన్నీ చేస్తూ ఉంటారు. చపాతీలో ఆయిల్ లేకపోతే నేను అస్సలు తినలేను, గడ్డి తిన్నట్టు. అందరూ ఆయిల్ లేకుండా తినండి అంటారు, కానీ నేను ఏ విధంగా దేనిలో రాసి పడేది లేదు. అన్నీ రుచులు కావాలి, ఉంటే ఉండటం పోతే పని, ఉన్నంతకాలం శుభ్రంగా తింటమే నా పని అయితే. తగ్గేదేలా. ఓకే, ఇప్పుడు చపాతీ చేసి తినేసి చర్చికి స్నానం చేసుకుని దడ ఇక చర్చికి వెళ్ళిపోయి 7కి వెళ్తాం. 9:30 అలా అవుతుంది. ఇంటికి వచ్చేటప్పటికి 2 hours. చర్చ్ 2 hours ఉంటుంది. మేము కొంచెం అందరం బయటకు వచ్చేటప్పుడు మాట్లాడుకొని అందరం ఎక్కడికక్కడ వెళ్ళిపోయే వాళ్ళం. మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళేసరికి ఒక అరగంట. అయ్యో లేవు, నా దగ్గర లేవు. మన దేవుళ్ళు బాగా చక్కగా పాటలు పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చర్చిలు పార్టీ డేస్ అయిపోతుందంటే బాగా వస్తుంది. కానీ మళ్ళీ తర్వాత వెంటనే బాధపడకుండా దేవుడు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అందరి ఇళ్ళల్లో ప్రేయర్స్ ఉంటాయి కదా, చక్కగా హ్యాపీగా మళ్ళీ ఈ నెల రోజులు కూడా షాపింగ్లు అంటూ మళ్ళీ ఏంటి ప్రేయర్స్ అంటూ షాపింగ్స్ అంటూ ఇల్లు దుడుపుకోవడాలు కడుక్కోవడాలు. మళ్ళీ మాకు హౌస్ షిఫ్టింగ్ ఒకటి ఉంది. బాబోయ్ నాకు భయం వేస్తుంది ప్రభా. నాకు ఇప్పటికీ నేను షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఇదంతా ఎలా చేసుకోవాలి అని. ఏంటి అలా చూస్తా పెట్టి ఇక్కడ ఎన్ని పనులుంటే డిసెంబర్లో అసలు ప్రేయర్స్కే వెళ్తామా? ఇదేంటో ఎలా చూస్తుంది నా ఫేస్ వంక. మరి నిజమే కదా, ప్రేయర్స్కే వెళ్తామా, షాపింగే చూసుకోవాలమ్మా, హౌస్ చూసుకోవాలి, మళ్ళీ షిఫ్టింగ్ కావాలంటే ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి, కాస్త కూస్త పని ఉంటుంది. అయితే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే షిఫ్టింగ్కి మొత్తం క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది, కలిసి వస్తుంది అనమాట. ఇంకొకసారి 15వ తారీఖు నుంచి మొదలు పెడితే అన్నీ ప్యాక్ చేసుకోవడాలు చూసుకొని బయలుదేరుతాం హౌస్ షిఫ్టింగ్. ఓకే అండి, ఇవి తినేసేసి స్నానం చేసి చర్చికి బయలుదేరిపోతాం. ఈ వీడియోస్ చేసుకుంటూ కూర్చుంటే చర్చి టైం అయిపోతుంది. ఏదైనా స్టార్టింగ్లోనే ఉంటే బాగుంటుంది ప్రేయర్ అనేది. ఆఫ్ చేసి చికెన్ కర్రీ, చపాతి. ఈ కాంబినేషన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఓకేనా, చికెన్ కర్రీ చపాతి. ఓకే అండి, ఈరోజు మా డిన్నర్ ఇంతతో అయిపోయింది. ఇంకా చర్చకి వెళ్ళిపోతాం. ఓకే, బాయ్.